పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై హింద్. ధన్యవాదాలు గాది వెంకటేశ్వరరావు గారు. ఇప్పుడు పొన్నూరు మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు సంగం డైరీ చైర్మన్ గారు, అవినీతి అక్రమాలపై పోరాడుతున్న నాయకుడు ధూళిపాల నరేంద్ర కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు గుంటూరు పార్లమెంటు నియోజకవర్గంలో మన పొన్నూరులో వడ్లమూడిలో శివయ్య సాక్షిగా జరుగుతా ఉన్న రా కదిలిరా సభకి నియోజకవర్గంలో నుండి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన స్వాగతం. అలాగే మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకమైన స్వాగతాన్ని తెలియజేస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ 40 వసంతాలను మనం జరుపుకున్నాం. అలాగే మా కుటుంబం తెలుగుదేశం పార్టీతో ఉన్న అనుబంధం 40 సంవత్సరాలు. మా తండ్రి స్వర్గీయ వీరయ్య చౌదరి గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు 1983లో ఈ పార్టీలో చేరితే ఆయన మరణించింది కూడా పార్టీ సేవలోనే అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఆయన మరణం తర్వాత రాజకీయం అంటే తెలియని నన్ను నేనున్నానంటూ భుజం తట్టి నడిపిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజుల్లో నాకు రాజకీయం తెలియదు. నేను వేసే చిన్న చిన్న అడుగులకి నేనున్నానంటూ ధైర్యం చెప్పబట్టే 30 సంవత్సరాలు ఆయన వెన్నంటి నిడిచి ఆయన అడుగులో అడుగు వేస్తూ ఈ స్థాయిలో తెలుగుదేశం పార్టీలో మీ ముందు ఒక నాయకుడిగా నిలబడ్డాను అంటే అది మన ఆరాధ్య దైవం ఎన్టీఆర్, అలాగే మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. నా తండ్రి నాకు ఇచ్చింది ప్రజలని, ప్రజాభిమానాన్ని. ఆయన నుండి నేను నేర్చుకుందొక్కటే, నమ్మిన వాళ్ళకి అండగా నిలబడతాం, ధైర్యంగా ప్రజా సమస్యల మీద పోరాటం మాత్రమే నేను నేర్చుకున్నా ఆయన దగ్గర నుండి. ఇవాళ చాలా మంది తెలుగుదేశం పార్టీ అంటే ఏంటో తెలియక మాట్లాడుతూ ఉన్నారు. ఓటి కుండల్లాగా ఎగసిపడతా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అనేది ఒక తండ్రి చావులో నుంచి వచ్చిన పార్టీ కాదు, లేదా పదవి కాంక్షతో పుట్టిన పార్టీ కాదు. తెలుగుదేశం పార్టీ అనేది పేదల జీవితాలను మార్చడానికి, ప్రజల